బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో బెంగళూరు పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటని తెగ సెర్చ్ చేస్తున్నారు. రేవ్ పార్టీ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. సందర్భం ఏదైనా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేందుకు చాలామంది యువత ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్ పార్టీ అనే మాట 2 తెలుగు రాష్ట్రాల్లో మారిపోతుంది. అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు పట్టుబడడమే. ఇప్పటికే తెలుగు సినిమా నటులు హేమా శ్రీకాంత్ ఈ ఘటనపై స్పందించారు కూడా. ఈ పార్టీలో హేమ పాల్గొందని తొలుత సమాచారం రాగా కాదంటూ హేమ ప్రకటన చేసింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. గతంలో చాలామంది రేవ్ పార్టీలు నిర్వహించి పట్టుబడ్డారు. సెలబ్రిటీలు ఎందుకు ఈ పార్టీలో పాల్గొంటారు,